అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఇవ్వాళ మనము నాసా గురించి తెలుసుకుందాం. నాసా యొక్క ఘన విజయాలను, అపజయాలను తెలుసుకుందాం రండి. నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేశం యొక్క పౌర అంతరిక్ష కార్యక్రమానికి, అలాగే ఏరోనాటిక్స్ మరియు అంతరిక్ష పరిశోధనకు బాధ్యత వహిస్తుంది. 1958లో స్థాపించబడిన నాసా, అంతరిక్ష పరిశోధనలో మరియు శాస్త్రీయ ఆవిష్కరణలలో ప్రపంచ నాయకుడిగా ఎదిగింది. నాసా విజయాలు. నాసా అనేక అద్భుతమైన విజయాలను సాధించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి. మొదటి అమెరికన్ ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ 1 ప్రయోగం 1958. ఇది అంతరిక్ష యుగానికి నాంది పలికింది. అపోలో 11 చంద్రునిపై మానవుడిని దింపిన మొదటి మిషన్ 1969. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై కాలు మోపిన చారిత్రాత్మక క్షణం ఇది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగం 1990 విశ్వం యొక్క అద్భుతమైన చిత్రాలను అందించింది మరియు ఖగోళ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు మరియు నిర్వహణ. ఇది భూమి యొక్క దిగువ కక్ష్యలో ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ పరిశోధనా వేదిక. వాయేజర్ 1 మరియు 2 మిషన్లు 1977 సౌర వ్యవస్థ యొక్క బాహ్య గ్రహాల గురించి మరియు అంతరిక్షం గురించి విలువైన సమాచారాన్ని అందించాయి. మార్స్ రోవర్స్, క్యూరియాసిటీ, పెర్సీవరెన్స్ మొదలైనవి అంగారక గ్రహం యొక్క ఉపరితలాన్ని అన్వేషించడం మరియు అక్కడ జీవం యొక్క సంభావ్యతను పరిశోధించడం. భూమి పరిశీలన ఉపగ్రహాలు, ల్యాండ్శాట్ మొదలైనవి భూమి యొక్క వాతావరణ మార్పులు మరియు సహజ వనరుల గురించి ముఖ్యమైన డేటాను సేకరించడం. అంతరిక్ష నౌక కార్యక్రమం, స్పేస్ షటిల్ ప్రోగ్రాం, పునర్వినియోగపరచదగిన అంతరిక్ష నౌకలను అభివృద్ధి చేయడం మరియు ప్రయోగించడం. నాసా అపజయాలు. విజయాలతో పాటు నాసా కొన్ని విషాదకరమైన అపజయాలను కూడా చవిచూసింది. అపోలో 1 అగ్ని ప్రమాదం 1967 3 వ్యోమగాముల మరణానికి దారితీసింది. ఇది అపోలో కార్యక్రమంలో భద్రతా చర్యలను మెరుగుపరచడానికి దారితీసింది. ఛాలెంజర్ అంతరిక్ష నౌక పేలుడు 1986 ప్రయోగించిన 73 సెకన్ల తర్వాత పేలిపోయి 7 వ్యోమగాములు మరణించారు. రింగ్ వైఫల్యం దీనికి కారణం. కొలంబియా అంతరిక్ష నౌక విచ్ఛిన్నం 2003 భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నప్పుడు విచ్ఛిన్నమై 7 వ్యోమగాములు మరణించారు. ప్రయోగ సమయంలో ఏర్పడిన ఫోమ్ డెబ్రిస్ కారణంగా రెక్క దెబ్బతినడం దీనికి కారణం. మార్స్ క్లైమేట్ ఆర్బిటర్ నష్టం 1999 మెట్రిక్ మరియు ఇంపీరియల్ యూనిట్ల మధ్య తప్పు గణన కారణంగా ఈ ఆర్బిటర్ అంగారక గ్రహం యొక్క వాతావరణంలోకి తప్పు ఎత్తులో ప్రవేశించి నాశనమైంది. నాసా పనితీరు. నాసా యొక్క పనితీరు సాధారణంగా చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. వారు శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి మరియు అంతరిక్ష పరిశోధనలో నిరంతరం ముందంజలో ఉన్నారు. వారి మిషన్లు మన విశ్వం గురించి మరియు మన గ్రహం గురించి మన జ్ఞానాన్ని గణనీయంగా విస్తరించాయి. అయితే నాసా కొన్నిసార్లు బడ్జెట్ పరిమితులు, రాజకీయ ఒత్తిళ్లు మరియు ప్రాజెక్ట్ ఆలస్యాలతో సహా సవాళ్లను ఎదుర్కొంటుంది. కొన్నిసార్లు భద్రతా సమస్యలు మరియు మిషన్ వైఫల్యాలు కూడా వారి పనితీరును ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ వారు ఈ సవాళ్లను అధిగమించడానికి మరియు ముఖ్యమైన విజయాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నాసా యొక్క ముఖ్యమైన ప్రాజెక్టులలో ఆర్టెమిస్ కార్యక్రమం, చంద్రునిపైకి మానవులను తిరిగి పంపడం, మార్స్ నమూనా రిటర్న్ మిషన్ మరియు కొత్త తరం అంతరిక్ష టెలిస్కోప్ల అభివృద్ధి ఉన్నాయి. వారు వాణిజ్య అంతరిక్ష సంస్థలతో కూడా సహకరిస్తున్నారు. ఇది అంతరిక్ష ప్రయోగాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. మొత్తం మీద నాసా మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన సంస్థ. వారి విజయాలు శాస్త్రీయ మరియు సాంకేతిక పురోగతికి దోహదపడ్డాయి మరియు భవిష్యత్తు తరాలకు అంతరిక్ష పరిశోధన కోసం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఇప్పుడు 2024, 2025లో కొత్తగా కనుగొన్న విషయాలు ఏంటో తెలుసుకుందాం. 2024 మరియు 2025లో నాసా చేసిన కొన్ని కొత్త ఆవిష్కరణలు మరియు ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 2025లో కొత్తగా కనుగొన్నవి ఇప్పటివరకు లూసీ మిషన్
ఏప్రిల్ 20, 2025న లూసీ వ్యోమనౌక డొనాల్డ్ జోహాన్సన్ అనే గ్రహశకలం పక్కనుంచి వెళ్తున్నప్పుడు దాని వివరణాత్మక చిత్రాలను తీసింది. ఇది గురుగ్రహం యొక్క కక్ష్యను పంచుకునే ట్రోజన్ గ్రహశకలాలను చేరుకునే మార్గంలో ఉంది. అంగారక గ్రహంపై అగ్నిపర్వత చరిత్ర. పెర్సీవరెన్స్ రోవర్లోని అధునాతన సాంకేతికతను ఉపయోగించి శాస్త్రవేత్తలు అంగారక గ్రహం యొక్క జెజెరో క్రేటర్లోని అగ్నిపర్వత శిలలను విశ్లేషించారు. భూమిపై జీవం ఏర్పడటానికి దారితీసిన కొన్ని అగ్నిపర్వత ప్రక్రియలు చాలా కాలం క్రితం అంగారక గ్రహంపై కూడా జరిగాయని వారి పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర టెలిస్కోప్. ఏప్రిల్ 24, 2025న ప్రపంచంలోనే అతిపెద్ద సౌర టెలిస్కోప్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. దాని సాంకేతిక కమిషనింగ్ సమయంలో పొందిన డేటాను ప్రచురించారు. ఉల్కాపాతం రహస్యం. కార్బన్ కలిగిన ఉల్కాపాతాలు కార్బన్ లేని వాటి కంటే తక్కువ తీవ్రమైన ప్రభావాలకు గురైనట్లు ఎందుకు కనిపిస్తాయో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రభావం సమయంలో ఉత్పత్తి అయిన వాయువులు సాక్ష్యాలను అంతరిక్షంలోకి విసిరివేయడం వల్ల ఇది జరుగుతుంది. భూమి లాంటి గ్రహాలు. బార్నార్డ్ నక్షత్రం చుట్టూ భూమి కంటే చాలా చిన్నవైన 4 రాతి గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన సౌర వ్యవస్థ తర్వాత అత్యంత సమీపంలోని నక్షత్ర వ్యవస్థ. గురుగ్రహం చుట్టూ చంద్రుడు. బృహస్పతి యొక్క మంచు చంద్రుడైన యూరోపాను అధ్యయనం చేయడానికి నాసా యొక్క యూరోపా క్లిప్పర్ మిషన్ 2024లో ప్రారంభించబడింది. 2025లో ఇది యూరోపా గురించి కొత్త డేటాను పంపే అవకాశం ఉంది. హబుల్ టెలిస్కోప్. హబుల్ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అది తీసిన అద్భుతమైన చిత్రాలను మరియు అది చేసిన ముఖ్యమైన ఆవిష్కరణలను నాసా జరుపుకుంది. 2024లో ముఖ్యమైన విషయాలు. ఒక అమెరికన్ సంస్థతో కలిసి మొదటిసారిగా చంద్రునిపై కొత్త శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని దింపడం. గురుగ్రహం యొక్క మంచు చంద్రుడైన యూరోపాను అధ్యయనం చేయడానికి ఒక కొత్త మిషన్ను ప్రారంభించడం. లక్షలాది మంది అమెరికన్లు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడం. అంగారక గ్రహంపై ఇంజెన్యూటీ హెలికాప్టర్ యొక్క చివరి విమానం. డీప్ స్పేస్లో మొదటి లేజర్ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని ప్రదర్శించడం. అంతరిక్షంలో తదుపరి తరం సోలార్ సెయిల్ను పరీక్షించడం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు చేయడం. ఇవి 2024 మరియు 2025లో నాసా సాధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే. నాసా నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉంది మరియు అంతరిక్ష పరిశోధనలో ముందంజలో ఉంది. మీరు మరింత నిర్దిష్టమైన సమాచారం కోసం చూస్తున్నట్లయితే దయచేసి నాకు తెలియజేయండి. సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.